వెల్కమ్ టు ఎస్వేజ్ బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. మనం ఇప్పుడు చూస్తుంది డూప్లెక్స్ హౌస్, ఈస్ట్ ఫేస్ 157 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది. దీని డైమెన్షన్ వచ్చేసి 24x59 సైజ్ అండి. ఇది మన దమ్మాయిగూడ రోడ్లో ఉన్న సాకేత్ దగ్గరలో వస్తుందండి. ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీలో వెంచర్లో ఉన్న హౌస్ అండి ఇది. చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, అందరూ వచ్చేసారు. మనకి దీనికి 3 ఫేజ్ కరెంటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ అది కూడా ఉంది. 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. అలాగే లోపలికి వెళ్ళి ఫర్దర్ డీటెయిల్స్ చూద్దామండి. దీని ప్రైస్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను సార్, 1.5 CR చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు మన ఫ్రంట్ చూసుకుంటుంది, ఫ్రంట్ ఎలివేషన్ ఇది, ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియాలోకి వెళ్తున్నాం. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. కార్ పార్కింగ్ మీకు ఈ ముందు చూసినట్టయితే సంపు, ఈశాన్యంలో బోర్ వేశారు. పైన అంతా యూపీవీసీ ఫాల్ సీలింగ్, వాటర్ ప్రూఫ్ ఫాల్ సీలింగ్ అండి. వర్షం పడి వచ్చినా కూడా, నీళ్ళు లోపలికి వచ్చినా కూడా మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్లో వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. పక్కనే ఇక్కడ సందు ఉంది. సందు కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు సందు. ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ డోర్ అండి. ఇది కంప్లీట్ టేక్ వుడ్తో కంప్లీట్ చేసిన మెయిన్ డోర్ అండి ఇది. ఇక్కడ ఇంకొక డోర్ ఉందండి. ఇది కిచెన్లో నుంచి బయటకు వచ్చే డోర్. ఇది కిచెన్లో నుంచి మనం బయటకు రావడానికి కూడా ఒక డోర్ ఇచ్చారు. మొత్తం అంతా మీకు మార్బుల్ తోటి ఫినిషింగ్ చేశారు. మొత్తం పార్కింగ్ ఏరియా అంతా మీరు చూసినట్టయితే గోడలకి. లోపల హాల్లోకి ఎంటర్ అవుదామండి. ఇది చూసినట్టయితే హాల్ ఇది మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 95% వర్క్ అయిపోయింది. ఇంకా చిన్న మైనర్ వర్క్స్ ఏవో ఉన్నాయి. ఇది యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అండి మనకి ఇచ్చారు ఇక్కడ, విత్ డోర్ మెష్, గ్రిల్, ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి, ఇబ్బంది లేకుండా. దీనికి గ్రానైట్ ఫినిషింగ్ తోటి మొత్తం ఇచ్చారు కిటికీకి, విండోకి. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మన కిచెన్ అండి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు. మొత్తం పై ఫాల్ సీలింగ్ అంతా వర్క్ చేస్తారు. ఇక్కడ బయటకు వెళ్ళే డోర్ అండి, దాకా చెప్పినట్టు కిచెన్ నుంచి కూడా బయటకు వెళ్ళేటప్పుడు డోర్ ఇచ్చారు. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఇచ్చారు మనకి. కింద మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చారు. దాన్ని చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి, బాగా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. మొత్తం అంతా ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. మీకు విండోస్, షెల్ఫ్లు, అలాగే బీరువా పెట్టుకోవడానికి స్పేస్గా వచ్చింది. మీకు బాత్రూమ్ చూస్తున్నామండి. బాత్రూమ్ చాలా బాగా వచ్చింది. బాత్రూమ్ ఫినిషింగ్ బాగా పొడుగ్గా వచ్చింది. బాత్రూమ్ చూసుకున్నట్టయితే పార్టీషన్లో కూడా పెట్టుకోవచ్చు. మనం పార్టీషన్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడ 7 ఫీట్ వరకు మొత్తం అంతా మార్బుల్ వేసి పెట్టేశారు, చాలా నీట్గా ఉండడానికి. వెస్టర్న్ పాయింట్ ఇచ్చారండి బాత్రూమ్, వెస్టర్న్ పాయింట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామండి. ఇవి స్టెప్స్, ఒకసారి చూసినట్టయితే స్టెప్స్ ఇవి. స్టెప్స్ పైకి వెళ్ళి మిగతా చూద్దామండి. మొత్తం అంతా స్టెప్స్ అంతా గ్రానైట్తో ఫినిషింగ్ చేశారు. చూసినట్టయితే 1 ఫీట్ ఉంది. మంచి గ్రిప్పింగ్ స్టోన్ వేశారండి. ఇది బాగా గ్రిప్ ఉంటుంది మనకి, జారం కూడా జారదు. అలాగే
ఇది వచ్చి మధ్యలో కామన్ ఏరియా లాగా ఇచ్చారు. పక్కనంతా ఫాల్ సీలింగ్ అయిపోయింది. పైన అంతా ఫాల్ సీలింగ్ అయిపోయింది. మీరు విండోస్ చూసినట్టయితే చాలా చాలా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారండి. బాగా చుట్టూ గ్రాండ్ ఫినిషింగ్ తోటి. మీరు ఇక్కడ చూసినట్టయితే పూజా రూమ్ అనేది ఇక్కడ వస్తుందండి. మన ఫస్ట్ ఫ్లోర్లో పూజా రూమ్ ఇక్కడ వస్తుంది. బాగా స్పేషియస్గా వచ్చింది పూజా రూమ్. మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. మొత్తం అంతా ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. అంతా ఫాల్ సీలింగ్ వర్క్ చేశారు. ఇక్కడ షెల్ఫ్లో అన్నీ ఇచ్చారండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. మీరు బాత్రూమ్ చూసుకున్నట్టయితే బాగా స్పేషియస్గా వచ్చింది బాత్రూమ్. స్పేషియస్గా బాత్రూమ్ ఇచ్చారు. అలాగే దీనికి ఫ్రంట్ సైడ్కి చిన్న బాల్కనీ లాగా కూడా వచ్చింది. బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. దీనికి కూడా పైన అంతా ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. అంతా ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. సెకండ్ బెడ్రూమ్ బెడ్రూమ్లో మీరు చూసినట్టయితే మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు. బాగా పెద్దగా స్పేషియస్గా వచ్చాయండి బెడ్రూమ్స్. షెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ డ్రెస్ మార్చుకోవడానికి డ్రెస్ ఏరియా లాగా ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఒకటి వస్తుందండి. ఇది బాత్రూమ్. బాగా స్పేషియస్గా వచ్చిందండి బాత్రూమ్. చూసుకోండి, బాగా స్పేషియస్గా వచ్చింది. ఒకసారి మళ్ళీ పైకి వెళ్దామండి. పైన టెర్రస్ మీదకి వచ్చాం మనం. ఇప్పుడు చూసినట్టయితే టెర్రస్ కూడా పైన కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు టెర్రస్లో. అలాగే ఈ పైన చూసిన గట్ట అయితే మీకు వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి స్పేస్ అండి. వాస్తు ప్రకారం కట్టారండి హౌస్ ఇది మొత్తం. వెనక చిన్న పిల్లర్ లాగా చూస్తున్నారు, అది కూడా వాస్తు కోసం కట్టింది. దీని ప్రైస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్తున్నాను. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. 160 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. డూప్లెక్స్ హౌస్, 3 BHK హౌస్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1.5 CR చెప్తున్నారు. ఏరియా వచ్చి సాకేత్ దగ్గరలో వస్తుంది, అంటే సాకేత్ దమ్మాయిగూడ ECL సాకేత్ దగ్గరలో వస్తుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో వేశారండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సంప్రదించండి. SVS బడ్జెట్ ప్రాపర్టీస్. నా కాంటాక్ట్ నెంబర్ 9704324670. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 9704324670. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో హాయ్ పెడితే నేను ఇంకా మిగతా డీటెయిల్స్ పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ.